సో హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో జొమాటో వాళ్ళు రిలీజ్ చేసిన వాళ్ళ ఓన్ ఎంసీపీని క్లౌడ్ ఏఏ టూల్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నార్మల్గా అందరూ జొమాటో యాప్ని ఓపెన్ చేసి స్వైప్ చేసి క్లిక్ చేసి బుక్ చేసుకుంటాం కదా. బట్ ఈ జొమాటో ఎంసీపీ వల్ల మనం డైలీ వాడే చాట్ జీపీటీ లాంటి టూల్స్లో కూడా ప్రాంప్ట్స్ ఇస్తూ మనమైతే బుక్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఏంటో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్, వైబ్ స్కూల్ వాళ్ళు ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ వెబినార్ నేమ్ ఏంటంటే ఏఐ సూపర్ స్టాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 14 డేస్ ఉంటుంది. సో వాట్ దే ఆర్ గోయింగ్ టు టీచ్ అంటే, ఫస్ట్ ఫేజ్ 1లో ఫస్ట్ 4 to 5 డేస్లో మీకు ఏఐ అంటే ఏంటి, అంటే ఎలాంటి డొమైన్ వాళ్ళైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో దట్ మీకు ఫస్ట్ ఏఐ అంటే ఏంటో అర్థమవుతుంది. దాని తర్వాత మీకు టాప్ 5 ఏఐ టూల్స్ అండ్ దెన్ అదేవిధంగా ఏజెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చూపెడతారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత మీకు బేసిక్ అంటే ఆటోమేషన్ అంటే ఏంటి, ఏజెంట్స్ అంటే ఏంటి, ఎంసీపీసీ అంటే ఏంటి, అంటే ఇప్పుడు మీరు భూమి అవుతున్న వర్డ్ వినే ఉంటారు కదా, ఎన్ఏటెన్ అని, అదంటే ఏంటో కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ మీ యొక్క డొమైన్లో లేదా మీ యొక్క డైలీ లైఫ్లో ఎలా ఎక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలి మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఏఐ ఫర్ కంటెంట్ గ్రోత్, వీళ్ళు ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ తీసుకొని ఫ్రమ్ 0 to మానిటైజేషన్ వరకు ఒక ఛానల్ అయితే గ్రో చేశారు. సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇందులో మీకు. అండ్ ఫేజ్ టూ చూసుకుంటే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ డిజైన్ టు కోడ్ టు డిప్లాయ్ అండ్ వాయిస్ ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేజ్ టూలో వితిన్ ఈ 6th to 10th డే లోపల ఒక యూఐయుఎక్స్ సైట్ మ్యాప్స్ వైర్ ఫ్రేమ్స్ నుంచి ఒక అప్లికేషన్ బిల్డ్ అయ్యే ముందు దానికి ఫ్రంట్ ఎండ్ కూడా ఎలా రాసుకోవాలి, అండ్ బ్యాక్ ఎండ్ లాజిక్ యూజింగ్ కర్సర్ ఎలా చేసుకోవాలి, అండ్ ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ తర్వాత కస్టమ్ డొమైన్ ప్లస్ డిప్లాయ్మెంట్ ప్లస్ హోస్టింగ్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి. ఒక ప్రాపర్ సాస్ లాగా మీరు లాంచ్ చేసుకుందాం అనుకున్న మీ యొక్క ఓన్ వెబ్సైట్ ఆర్ ఎల్స్ యాజ్ అ సర్వీస్ ఇద్దాం అనుకున్నా సరే మీకు ఈ అన్ని ఫేజ్లో కవర్ అయిపోతాయి. అండ్ ఫేజ్ 3 విచ్ ఇస్ వెరీ క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ఏ10 బేసిక్స్ టు ఇంటర్మీడియట్ వరకు టేకింగ్ సమ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వీళ్ళ ఈ టీమ్ తోటి కూడా మీరు కూర్చోవచ్చు, హౌ దే ఆర్ గోయింగ్ టు టేకప్ ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటి క్లయింట్లు వస్తారు ఏంటి అని ఎవ్రీథింగ్ నేర్చుకోవచ్చు మీరు ఈ 14 డేస్లో. సో మీరు ఒకవేళ జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, ఆర్ ఎల్స్ vibeschool.com వెబ్సైట్ని అయితే విజిట్ అవ్వండి అండ్ జాయిన్ ద 14. నవ్ ఇప్పుడు మనం జొమాటో ఎంసీపీ ఏంటి, క్లౌడ్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి చూద్దాం. మీరు గూగుల్లో జొమాటో ఎంసీపీ అని టైప్ చేయండి అండ్ మీకు కనిపిస్తున్న ఫస్ట్ వెబ్సైట్ లింక్ చూసుకోవచ్చు, జొమాటో ఎంసీపీ సర్వర్ మేనిఫెస్ట్ అని. దానిపైన క్లిక్ చేయండి అండ్ జొమాటో ఎంసీపీ సర్వర్ అని వచ్చింది కదా. మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ప్రాపర్ ఉంటుంది చూసారా, ఇన్స్టాల్ ఇన్ క్లౌడ్ డెస్క్టాప్ అని చెప్పేసి. ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని అయితే మీరు కాపీ చేసుకోండి. అండ్ దెన్ మనం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకోండి అండ్ గూగుల్లో మీరు క్లౌడ్ డెస్క్టాప్ అని టైప్ చేయండి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ క్లౌడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ క్లౌడ్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ ఒక చాట్ జీపీటీ లాగానే ఇది కూడా, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ టాస్క్స్. వీళ్ళు ఎంసీపీస్ని ఇంకా ఈజీగా, అంటే వీళ్ళే కనుక్కున్నారు ఎంసీపీ అంటే ఏంటి అని చెప్పేసి, వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు, ఓపెన్ సోర్స్ చేశారు. సో ఇక్కడ విండోస్ అని కనిపిస్తుంది కదా, విండోస్ పైన క్లిక్ చేసి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ మనకి క్లౌడ్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మీరు వన్స్ క్లౌడ్ ఏఏ టూల్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ క్లౌడ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీ అకౌంట్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కింద చూసుకుంటే డెవలపర్ అని ఇక్కడ చూసుకోవచ్చు, లోకల్ ఎంసీపీ సర్వర్స్, యాడ్ అండ్ మేనేజ్ ఎంసీపీ సర్వర్స్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. సో మనం ఇక్కడ ఎడిట్ కాన్ఫిగ్ పైన క్లిక్ చేయండి అండ్ మీకు మై ఫైల్స్లో డైరెక్ట్ cloud_desktop_config.json ఫైల్ ఉంటుంది, దాన్ని డబుల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోండి అండ్ నోట్ ప్యాడ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ కోడ్ అనేది కాపీ పేస్ట్ చేశాను, మీరు కూడా కాపీ పేస్ట్ చేసుకోండి. అండ్ దెన్ కంట్రోల్ ఎస్ అండ్ దెన్ క్లోజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ మనకి జొమాటోది ఏం కనిపిస్తలేదు. సో ద రీజన్ ఇస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే మీరు చేయాల్సింది రీస్టార్ట్ ది క్లౌడ్ డెస్క్టాప్. సో మనం మళ్ళీ ఒకసారి పీసీని రీస్టార్ట్ చేద్దాము. సో వన్స్ మీరు కోడ్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత రీస్టార్ట్ అయితే చేసుకోండి పీసీని. సో గైస్ మీరు చూసుకోవచ్చు పీసీ అనేది రీస్టార్ట్ చేసేసిన. సో పీసీ రీస్టార్ట్ చేసిన తర్వాత మీరు క్లౌడ్ డెస్క్టాప్ యాప్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. సో క్లౌడ్ డెస్క్టాప్ యాప్ ఓపెన్ అయ్యే టైంకి మీకు బ్రౌజర్లో లైక్ వాట్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్రోమ్ బ్రౌజర్ ప్రొఫైల్ అయితే ఉంటుందో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రాంట్ పర్మిషన్, జొమాటో ఎంసీపీ ఈజ్ రిక్వెస్టింగ్ పర్మిషన్ టు యూజ్ యువర్ జొమాటో అకౌంట్. సో మనం అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి అయినా సరే ట్రాక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కోసం. సో మీరైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసుకోండి ఇక్కడ.
సో, ఓటీపీ వచ్చేస్తుంది. సో, ఓటీపీని అయితే ఎంటర్ చేసేసుకోండి. సో, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెట్టింగ్స్‌లో అండ్ ఇక్కడ వాళ్ళ డెవలపర్స్‌లో చూసుకోవచ్చు ఇక్కడ జొమాటో ఎంసీపీ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దెన్ రన్నింగ్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది ఇక్కడ మనకి. సో, మీరైతే చార్ట్ ఓపెన్ చేసేసుకొని మీరు చూసుకోవచ్చు ఐ వాంట్ టు ఆర్డర్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఐ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ ఆర్డర్ చికెన్ బిర్యానీ. లెట్ మీ ఫస్ట్ గెట్ యువర్ సేవ్డ్ డెలివరీ అడ్రెస్. ఓకే. మన జొమాటో యాప్ కనెక్ట్ అయింది కదా నెంబర్ తోటి. ఆ నెంబర్‌కి ఏమైతే అడ్రెసెస్ ఉన్నాయో అవన్నీ. సో, చూసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 6 డెలివరీ అడ్రెసెస్ ఉన్నాయి. సో, దేనికని అడుగుతుంది. సో, నేను ఇక ఈ మన లొకేషన్స్‌లో ఫస్ట్ వన్ తీసుకున్నాను. సో, ఫస్ట్ వన్ చూసేసుకొని లైక్ గివింగ్ యాస్ ఎ ప్రాంప్ట్ అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నేనిచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో అది నాకు ఈ లొకేషన్ అని చెప్పేసి అన్నాను. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెర్చ్ ఫర్ రెస్టారెంట్స్ సర్వింగ్ చికెన్ బిర్యానీ నియర్ ఈ లొకేషన్. సో, ఐటెమ్ తర్వాత సేవ్డ్ అడ్రెస్ ఒకటి తీసేసుకొని ఆ అడ్రెస్‌కి దగ్గర ఏమైతే ఐటెమ్ ఉందో ఆ ఐటెమ్ తీసేసుకుంది ఇక్కడ మనకి. అండ్ చూసుకోవచ్చు వాట్ ఆర్ ద రెస్టారెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ లిస్ట్ చేసింది. సో, ఇక్కడ నేను షాగోస్ తీసుకున్నాను. అండ్ దెన్ షాగోస్‌లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ మెనూ ఐటెమ్స్ లిస్టింగ్ అంటుంది. ఓకే. పర్ఫెక్ట్. హియర్ ఆర్ ద చికెన్ బిర్యానీ ఆప్షన్స్ అవైలబుల్. ఓకే. షాగోస్‌లో చికెన్ బిర్యానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకుంటుంది ఇది. సో, ఇందులో మనం ఏం ప్లేస్ చేద్దాం ఒకసారి చూద్దాం. సో, ఇందులో మనమైతే చికెన్ బిర్యానీ ₹332 అయితే ప్లేస్ చేద్దాము. అండ్ మీరు చూసుకోవచ్చు అప్పుడే మనకి కార్ట్‌కొచ్చేసింది చెకౌట్‌కి. అండ్ దెన్ ఇక్కడ చూసుకోవచ్చు ఆహ్, యాహ్! అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈస్ దేర్ ఎనీ ఆఫర్ సో థట్ వి కెన్ గెట్ ఫర్ ఎ లో ప్రైస్ అని అడిగాను. ఐ మీన్ ఇన్ కేస్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో, ఆఫర్స్ అయితే లేదని చెప్పేసి అంటుంది. సో, మనమైతే ప్రొసీడ్ విత్ దిస్ ప్రైస్. అండ్ చూసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్డర్ ప్లేస్ అయ్యేటానికి కూడా నార్మల్‌గా మన జొమాటో యాప్‌లో సౌండ్ ఎలా అయితే వస్తుందో జింగ్ అని చెప్పేసి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది. వన్స్ ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేయగానే అక్కడ వచ్చేసింది. అండ్ లొకేషన్ ట్రాక్ చేస్తుంది. ఇంకెన్ని అంటే జస్ట్ లైక్ యాప్‌లో ఎంత డీటెయిల్స్ ఉంటుందో అది మొత్తం ట్రాక్ చేస్తుంది. అండ్ టైమ్ టు టైమ్ ట్రాక్ చేస్తుంది. మొత్తం చెప్తుంది మనకిది. అండ్ ఈవెన్ డెలివరీ అడ్రెస్, ఫోన్ నంబర్ ఎవ్రీథింగ్ చెప్తుంది. సో, ఇలా అయితే మీరు జొమాటో ఎన్‌సీపీని క్లౌడ్‌లో ఇంటిగ్రేట్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ లిమిటెడే ఉంటుంది క్లౌడ్‌లో అయితే ప్రో ప్లాన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇన్ మీన్ టైమ్ మీరైతే బుక్ చేసుకోవచ్చు డిఫరెంట్ అకౌంట్స్. అండ్ మీరైతే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ థాంక్ యూ గైస్.